హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? సో, నేను ఇవాళ మీ దగ్గరకు ఒక మంచి స్టోరీతో వచ్చానండి. సో, బేసికల్‌గా ఈ స్టోరీలో ఏంటంటే, ఒక ఆయన ఉంటాడు ఒక ఊర్లో. ఆయనకు ఒక చిన్న బిజినెస్ ఉంటుంది. బిజినెస్ బాగానే రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఆయనకి పెళ్ళవుతది. ఆయన ఫ్యామిలీ, ఆ వైఫ్ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఆయనని. ఒక బాబు ఉంటాడు, స్కూల్‌కెళ్తూ ఉంటాడు. రోజు డైలీ రొటీన్ బాగానే నడుస్తూ ఉంటుందన్నమాట. ఇంత ప్రశాంతంగా ఉన్న లైఫ్‌లో ఆయనకేంటంటే, ఏదో ఒక బాధ ఉంటుంది, తెలియని బాధ. అరే! నాకేదో కోల్పోయానే నేను, ఏదో నాకు లైఫ్‌లో లేదు, ఇంకేదో కావాలి అన్న బాధ ఉంటూ ఉంటుందనమాట. సో, ఆయన ఉన్న ఉన్న అంటే బిజినెస్ ఉంది, వైఫ్ ఉంది, పిల్లలున్నారు అన్నది ఆలోచించకుండా ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన ఆయనలాగా ఏదో బాధపడుతూ ఉంటాడనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి, అమ్మో! ఈయన ఎందుకు ఇలా బాధపడుతున్నాడు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ వచ్చేసి సజెస్ట్ చేస్తాడనమాట. ఇట్లా పక్క ఊర్లో ఒక స్వామీజీ ఉన్నాడు, నువ్వు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళు, ఆ స్వామీజీ నీకు మంచి గైడెన్స్ ఇస్తాడు, సో నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పేసి. సో ఆయన ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి ఆ స్వామీజీని కలవడానికి పక్క ఊరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత స్వామీజీకి అన్నీ చెప్తాడు, నాకు ఇట్లా బిజినెస్ ఉంది, బాగానే రన్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, తర్వాత వైఫ్ కూడా బాగానే ఉంది, గొడవలు ఏం అవ్వట్లేదు, బాబు కూడా బాగానే చదువుకుంటున్నాడు, ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ నాకేం మనశ్శాంతి లేదు స్వామి, ఏదో ఒక ఆ, కొరత, ఏదో ఒక బాధ, నాకు శాంతి లేదు, పీస్ లేదు అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే స్వామీజీ అంతా విని, "ఓహో, అదా, సరే నీకు బాగా నెగటివ్ ఎనర్జీ ఉంది, నేను నీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తాను, సో నువ్వు ఒక కోడిని తీసుకెళ్ళి పెంచుకో, నీ నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్న అంతా కోడి తీసుకొని వెళ్ళిపోతుంది" అని చెప్తాడనమాట. అంటే అమ్మాయి స్వామి చాలా మంచోడు ఉన్నట్టు, అంటే మంచి సజెషన్ ఇచ్చాడు నాకు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఆ కోడిని పట్టుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు కోడిని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. కోడిని ఇంట్లో పెట్టేసరికి, కోడి తెలుసు కదా అది మన కంట్రోల్లో ఎందుకు ఉంటుంది, అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ వారం రోజులంతా ఆయన కోడి వెనకాలే తిరుగుతూ ఉంటాడు. కోడి అంతా ఇల్లంతా చెత్త చెత్త చేస్తూ ఉంటుంది, ఆయన కూడా ఇంకా ఆయన ఆ కోడి చేసిన చెత్త క్లియర్ చేసుకుంటూ మొత్తం ఇంట్లో అంతా తిరుగుతూ ఉంటాడనమాట. 1 వీక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకే ప్రాబ్లం ఉందంటే మీరు నాకు ఇంకొక ప్రాబ్లం పెట్టారేంటి, ఆ కోడిని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది నాకు అంటే, అవునా నాయన, సరే మరి కోడి పిల్లికి భయపడుతుంది, సో పిల్లిని పట్టుకెళ్ళు మీ ఇంటికి అంటాడనమాట. అంటే ఆయన కరెక్టే, మంచి సొల్యూషన్ అని చెప్పేసి పిల్లిని పట్టుకొని వెళ్ళిపోతాడు ఇంటికి. పిల్లిని పట్టుకొని వెళ్ళిపోతే పిల్లి ఏమో కోడి వెనకాల ఇరుకుతుంది, కోడేమో పిల్లిని తప్పించుకోవడానికి ఉరుకుతుంది. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లంకి ఆ పిల్లి వచ్చి ఇంకా ప్రాబ్లమ్స్ యాడ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇల్లంతా అటు ఇటు అటు ఇటు చిందరవందర అయిపోతుంది. 1 వీక్ ఎట్లొకట్లా దాని వెనకాల దీని వెనకాల తిరుగుకుంటూ మొత్తానికైతే 1 వీక్ గడిపేస్తాడు ఆయన ఇంట్లో ఉన్న గందరగోళంలో. గడిపేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, అదేంటి స్వామి, నాకు కోడితోనే కష్టం అవుతుందంటూ నువ్వు మళ్ళీ పిల్లిని ఇచ్చావు నాకు అంటే, అవునా నాయన, సరే కుక్కని పెట్టుకెళ్ళు, కుక్కని పెట్టుకెళ్తే నీకు కుక్క అయితే అందరినీ కంట్రోల్ చేస్తుంది అంటాడనమాట. అంటే అవునా, స్వామీజీ కరెక్ట్గానే చెప్పుంటాడు అని చెప్పేసి ఆయన కుక్కను కూడా పట్టుకెళ్తాడు ఇంటికి. సో ఇప్పుడు 3 ఉన్నాయి ఆయనకి, కోడి ఉంది, పిల్లి ఉంది, కుక్క ఉంది. సో కుక్క ఏమో పిల్లి వెనకాల పరిగెడుతుంది, పిల్లి ఏమో కోడి వెనకాల పరిగెడుతుంది, కోడేమో ఎవరికి దొరకకుండా అటు ఇటు అటు ఇటు అది పరిగెడుతూ ఉంటుంది అనమాట. సో ఈ అంత ఇల్లంతా ఇంకా అసలు గందరగోళం అయిపోతుంది ఆయనకి 3rd వీక్లో. ఇంకా ఆయన వల్ల కాదనమాట అసలు, 3 యానిమల్స్ చేసే యూనో ఇంట్లో చేసే గందరగోళం ఆయన వల్ల కాదు ఇంకా తట్టుకోవడం. వెళ్ళిపోతాడు మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి స్వామి నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నువ్వు ఇవన్నీ తీసుకొచ్చావు అని చెప్తాడనమాట. అంటే నాకు స్టార్టింగ్లోనే మంచిగా ఉండే, అసలు కోడి వచ్చిన తర్వాత నా లైఫ్ ఖరాబ్ అయిపోయిందంటే, కోడి తర్వాత పిల్లిని తీసుకెళ్తావు, పిల్లి ఇంకా ఖరాబ్ చేసింది, పిల్లి తర్వాత కుక్క అయితే అమ్మో అసలు నా వల్ల కావట్లేదు ఇంకా అంటాడు అనమాట. అంటే స్వామీజీ అంటాడు, కదా నాయన, నీ లైఫ్ ఫస్ట్ ప్రశాంతంగా ఉండే, ప్రశాంతంగా ఉన్న లైఫ్ని ఎందుకు నువ్వు ప్రశాంతంగా లేదని అనుకుంటున్నావు, నీ మైండ్ సెట్లోనే నీ ప్రాబ్లం అంతా నీ మైండ్ సెట్లోనే ఉంది అని చెప్పి పంపిస్తాడనమాట. అంతే కదండి, ఇప్పుడు మన లైఫ్లో మనము వీఆర్ నాట్ కౌంటింగ్ అవర్ బ్లెస్సింగ్స్, మనకు అన్నీ మంచి జరుగుతుండొచ్చు, కాకపోతే ఎక్కడో మైండ్లో ఏదో ఏదో ఆలోచించుకుంటూ మనము వాడికి అది ఉంది నాకు ఇది లేదు, వీడికి ఇది ఉంది నాకు ఇది లేదు అని మన లైఫ్ని మనమే నరకంలాగా చేసుకుంటున్నాం కదా. సో నేనేమంటానంటే, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ బీ హ్యాపీ.